సంగతుల దేవుడే తెలుపున్ నీతిమంతుల ప్రార్థనా దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు వారు తమల వృక్ష మోవు వేయుదురు కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి సతతము ఆనందముంద అడుగుడి దొరుకున్ సతతము ఆనందముంద అడుగుడి దొరుకున్ నీతిమంతుల ప్రార్థనా దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము ఇహమునందు పక్షిరాజు వలె పైకే గురుదురు ఇహమునందు పక్షిరాజు వలె పైకే గురుదురు నీతిమంతుల ప్రార్థనా దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు వారు తమల వృక్షము వలె వేయుదురు ఊహించలేనిది శక్యముగాని వైనటి క్రియలను ఊహించలేనిది శక్యముగాని వైనటి క్రియలను యెహోవా చేయ శక్తి విమంతుడు అత్యధికముగా యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా నీతిమంతుల ప్రార్థనా దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు మిమ్ము వీడువనెన్నడు నెడ బాయననే గదా మిమ్ము వీడువనెన్నడు నెడ బాయననే గదా నమ్ముము నరమాతృండే పూడే హాని చేయడు
నమ్ముము నరమాతృణ్ణెప్పుడే హాని చేయడు. నీతిమంతుల ప్రార్థనా దేవు ఆలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో, ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతమున్. మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతమున్. నీతిమంతుల ప్రార్థనా దేవు ఆలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా వృద్ధి పొందింతు నన్నే నీ దేవుడు. నిశ్చయముగా వృద్ధి పొందింతు నన్నే నీ దేవుడు. నీతిమంతుల ప్రార్థనా దేవు ఆలకించును. వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. వారు తమల వృక్షము మోవు వేయుదురు. ఇంకొకటి పాడతాం. పాట సంఖ్య 572, 561. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు. 572, 561. ఆత్మదీపమును ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు. వెలిగించు యేసు ప్రభు. ఆత్మదీపమును ఆత్మదీపమును మార్గంబంతయు చీకటిమయము. మార్గంబంతయు చీకటిమయము. స్వర్గనగరికి మార్గం మెట్టులో. స్వర్గనగరికి మార్గం మెట్టులో. సదయా నీవే నన్ను పట్టుకొని. సదయా నీవే నన్ను పట్టుకొని. సరిగా నడుపుము ప్రియ
పదమున సరిగా నడుపుము ప్రేమ పదమున ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు ఆత్మాదీపమును ఆత్మాదీపమును వసించుమునా హృదయమునందు వసించుమునా హృదయమునందు వసించునా నయనములందు నయనములందు అన్నియు నిర్వహించుచున్నావు అన్నియు నిర్వహించుచున్నావు నన్నును నిర్వహించుము ప్రభువా నన్నును నిర్వహించుము ప్రభువా ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు ఆత్మాదీపమును ఆత్మాదీపమును కల్లుషాత్ములకై ప్రాణము బెట్టి కల్లుషాత్ములకై ప్రాణము పెట్టి కష్టములంతరింపజేసి కష్టములంతరింపజేసి కల్లువరి సిల్లువల్లో కార్చిన రక్తం కల్లువరి సిల్లువల్లో కార్చిన రక్తం కాలువయందు కడుగుము నన్ను కాలువయందు కడుగుము నన్ను ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు ఆత్మాదీపమును ఆత్మాదీపమును సాయంకాల సమయంలో మరి సంఘంగా మనము ఈ విధంగా ప్రార్థన కొరకై చేరుటకు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన అమూల్యమైన ప్రశ్నకై ప్రభుకి ఎంతో వందనాలు. ప్రార్థనలో ప్రవేశించక ముందు మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం 21వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు మరి మనం మార్చి చదువుకుంటాం. Shall you all read from First Chronicles chapter 21 and verses from 1 to 6. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా?
నా ఏలిన వానికి ఈ విచారము ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి చేసెను. 'ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, యూదావారిలో కత్తి దూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. 8వ వచనం నేను చదువుతాను. 7వ వచనం మీరు 8వ వచనం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమవుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను. యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగ సెలవిచ్చెను, నువ్వు వెళ్ళి దావీదుతో ఇట్లనుము. 10వ వచనం. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, 3 విషయం నేను ఎదుట ఉంచున్నాను, వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకుని దాన్ని నీకు చేయదు. కావున దావీదు ఎదుకు వచ్చి ఇట్లనెను. 12వ వచనం. 3 ఏండ్ల పాటు కరువు కలుగుటకు, 3 నెలల పాటు నీ శత్రువు కత్తి దూసి నిన్ను తరుముగా, నువ్వు వారు ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమందటి నాశనం కలుగజేయట నువ్వు వీటిలో ఒక దాన్ని నువ్వు కోరుకుని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమివ్వనో దాన్ని యోచించు. అందుకు దావీదు మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అన్నాడు. ప్రేమ కలిగిన దేవుడి లేఖనాన్ని మన కొరకు ఆశ్రయించును గాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. తండ్రి, దేవ మీ పాసనకు వస్తుంటున్నాం. దేవా, మరి చదువును బాగలు మా కొరకై ప్రార్థనకై దీవించండి, మాతో మాట్లాడండి ప్రభా. మమ్మలను ప్రభా, మరి మేము నీ కృపకు పాత్రలు అవునట్లుగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయం ఎరిగిన వాడు, మా తలంపులను ఎరిగిన వాడు, మా భవిష్యత్తు ఎరిగిన వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, మీ పాదములు ఆశ్రయిస్తూ ఈ సాయంకాలం మమ్మల్ని దర్శించమని, మీ స్వరం మాకు వినిపింపచేయమని, మీ చిత్తానుసారం ప్రార్థించడం నేర్పించమని యేసు నామములో ప్రార్థించి అడిగి సహాయం కోరి, మీ స్వరం తప్ప మరి ఏ మానవ స్వరం వినబడుకుండును గాక. మీ సహాయం కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో లేఖనం దీవించమని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దావీదు జీవితంలో మరి దేవుని చిత్తంలో లేని పనిని చేయడానికి పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సెలవీయని కార్యాన్ని, దేవుడు చెప్పనటువంటి కార్యాన్ని ఇప్పుడు దావీదు చేయడానికి పూనుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు చెప్పని కార్యాన్ని చేసినటువంటి దావీదు ఇప్పుడు తాను చేసినటువంటి ఆ పనికి ఒక పేరు పెట్టాడు. దానికి తాను చేసినటువంటి పనికి ఏం పెట్టాడు? ఒక పేరు పెట్టాడు. హీ గేవ్ ఎ నేమ్ టు ద వర్క్ వాట్ హీ హ్యాడ్ డిడ్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమునకు వెలుపల ఆయన చేసినటువంటి పనికి దావీదు ఒక పేరు పెట్టుకున్నాడు. దానికి ఏంటి ఆ పేరు తెలుసా? చూడండి, 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. 2 Samuel chapter 24 and verse 10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపం కనుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసితిని. యెహోవా కరుణయుంచి నీ దాసుడినైన నా దోషంను పరిహింపమని యెహోవాతో మనవి చేయ. అవివేకపు పని ఏం పని అంట? ఎ ఫూలిష్ యాక్ట్. కాబట్టి అవివేకపు పని చేసినాడంట. ఎ ఫూలిష్ యాక్ట్, ఎ ఫూలిష్ డీడ్. కాబట్టి మరి ఈ మాటలు చెప్పేది ఎవరు అంటే ఎ వారియర్, ఒక పరాక్రమశాలి, ఒక యుద్ధశాలి. అంత మాత్రమే కాదు, మరి ఈ వ్యక్తి మరి ఒక పరాక్రమశాలి యుద్ధశాలి మాత్రమే కాదు, మరి ఈ వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, ఈ వ్యక్తి దేవుని చేత కోరుకున్నటువంటి వాడు. ఎవరి చేత కోరుకున్నాడు ఈ వ్యక్తి? దేవుని చేత కోరుకోబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తికి దేవుని వాక్యం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే,
మరి మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఇతడే నేను కోరుకునేటువంటి వాడు. చూడండి ఆ మాటలు ఎంత శ్రేష్టంగా, ఎంత గంభీరంగా, ఎంత వినడానికి ఎంత చక్కగా ఉంటాయో. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం, 16:12. నేను కోరుకున్నవాడు. హీ వాజ్ చూసన్ బై గాడ్ హిమ్సెల్ఫ్, నాట్ బై ఎనీ మ్యాన్. దేవుడే కోరుకున్నాడు ఈయనని. గాడ్ హిమ్సెల్ఫ్ చోజ్ దిస్ మ్యాన్. దేవుడే వ్యక్తిని కోరుకుంటూ వచ్చి ఉంటున్నాడు. దేవుని చేత కోరుకోబడినటువంటి వాడు అవివేకపు పని చేస్తూ వచ్చి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మరి ఈ వ్యక్తి దేవుని చేత మాత్రం కోరుకోబడ్డం మాత్రమే కాదు, కానీ మరి దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. ఎవరి చేత అభిషేకించబడ్డాడు? దేవుని చేత. దేవుని చిత్తములో, దేవుని కోరికను బట్టి ఈ వ్యక్తి అభిషేకించబడినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ వ్యక్తి, మరి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం ఈ వ్యక్తిని గురించి ఇస్తున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏమిటంటే, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. 2 Samuel chapter 22 and verse 1. యెహోవా తాను సౌలు చేతుల నుండి, తన శత్రులందరి చేతుల నుండి తప్పించిన దిన దావీదు గీతవాక్యములను చెప్పి, కాబట్టి శత్రువులందరిపైన విజయం పొందినటువంటి వాడు. ఏంటి? మానవ రూపంలో మరి ఉన్నటువంటి, మరి శత్రువు చేత ప్రేరేపించబడినటువంటి ఇశ్రాయేలు మీదకిని, దావీదు మీదకిని, మరి దేవుని చేత కోరుకునబడినటువంటి అబ్రహాం సంతానం మీదకిని ప్రేరేపించబడినటువంటి శత్రువులందరిపైన అత్యధిక విజయం పొందినటువంటి వాడు. శత్రువులందరినీ ఓడించినటువంటి వాడు. హీ వన్ ఆల్ ద బ్యాటిల్స్. అన్ని యుద్ధాలు మరి జయించినటువంటి వాడు. మరి కోరుకోబడ్డవాడు, అభిషేకించబడ్డవాడు, శత్రువులందరినీ జయించినటువంటి వాడు, యుద్ధశూరుడు. అంత మాత్రమే కాదు, దేవుని హృదయానుసారుడు. అంత మాత్రమే కాదు, ఈ దావీదుకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏంటంటే 2వ సమూయేలు గ్రంథం 23 1వ వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యం నొందినవాడు, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడగు. కాబట్టి మనం చూస్తాం, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడగు దావీదు పలికిన దేవోక్తి ఇది. ఈజ్ నాట్ ఓన్లీ హీఈస్ ఎ స్వీట్ సామిస్ట్, మధుర గాయకుడైనా. ఎటువంటి వాడంట? మధుర గాయకుడు. దీస్ ఆర్ ఆల్ హిస్ స్పిరిచువల్ క్వాలిఫికేషన్స్. దీస్ ఆర్ ఆల్ హిస్ ఎర్త్లీ క్వాలిఫికేషన్స్. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి అర్హతలు, తలాంతులు. మరి దావీదు యొక్క అర్హతలు, దావీదు యొక్క తలాంత్. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇవన్నీ కూడా ఇటువంటి స్థానంలో ఉండి కూడా ఒక వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే అవివేకపు పని చేస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చాడు? అవివేకపు పని చేస్తూ వచ్చాడు. అసలు మన జీవితంలో కూడా రక్షించబడ్డ దేవుని బిడ్డలమే. దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దేవుని చేత వాడబడతా ఉన్నాం. మన తలాంతుల్ని బట్టి మనం ఏం గొప్ప వాళ్ళం కాదు. మనకంటే బాగా పాడగలరు లోకంలోకి వెళ్తే. మనకి గాత్రం, స్తోత్రం రాదు, కానీ బయట లోకంలో చాలా బాగొచ్చు. దేవుడు కోరుకోవాలనుకుంటే, వాళ్ళని కోరుకుంటే మనకంటే చక్కగా వక్తలు చాలామంది ఉన్నారు లోకంలో, మనకంటే చక్కగా బోధించగలిగినటువంటి వారు. అటువంటి వక్తలు, అటువంటి గాయకులు, లేకపోతే అటువంటి మనకంటే మంచి జ్ఞానులు ఉన్నారు లోకంలో, గొప్ప వంశం వారు ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ కోరుకోలేదు. కాబట్టి అల్పులమైన, మరి అవివేకులమైన, మరి ఎన్నికలేని వారమైనటువంటి మనలను దేవుడు కోరుకుంటూ వచ్చాడు. కోరుకొని దేవుడు మనకి ఎన్నో పవిత్రమైన వరాలు అనుగ్రహించి ఆయనను సేవించేటువంటి ప్రజలుగా మనల్ని చేస్తూ వచ్చాడు. అయితే అనేక సార్లు దేవుడు ఇట్లా మనల్ని కోరుకొని తన ఆత్మతేజ అభిషేకించి
ఎన్నో శోధనలపైన, శత్రువు వల్ల కలుగుతున్న ఇబ్బందులపైన దేవుడు మనకి విజయం ఇచ్చి, ఆత్మ సంబంధమైన అనేకమైన వరాలు ఇచ్చి దేవుడు మనల్ని వాడుకుంటున్నటువంటి క్రమంలో మనం కూడా దావీదు వలె సంఘ జీవితంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా, మనము కుటుంబ జీవితంలోనైనా అవివేకపు పనులు చేసే ప్రమాదము ఉందా లేదా? ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఏంటి? ఖచ్చితంగా ఉంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన ఆత్మీయ తలాంతుల్ని బట్టి, మన ఆత్మీయ అనుభవాన్ని బట్టి మనంత పర్ఫెక్ట్ ఎవరు లేరు అనుకుంటాం. మనంతా ఏంటి? వీఆర్ పర్ఫెక్షనిస్ట్ అనుకుంటాం మనం. ఎప్పుడు అట్లా అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు అట్లా అనుకోవద్దు. మనం నిజంగా పర్ఫెక్షనిస్టులం అయితే మనం భూమి మీద ఉండం. ఎక్కడ ఉంటాం తెలుసా? ప్రభుతో కూడా ఉంటాం. ఎక్కడ ఉంటాము? ప్రభుతో కూడా ఉంటాం. కాబట్టి మరి ఇక రాత్రి కాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చాం. దావీదు యొక్క అవివేకపు పని, దేవుడు చెప్పని పని, దావీదు జీవితంలో 3 రకాల తీర్పు రావడానికి కారణమైంది. ఏంటి? దావీదు యొక్క అవివేకపు పని 3 రకాల తీర్పులు రావడానికి దావీదు జీవితంలో ఏమైంది? కారణమవుతూ వచ్చింది. చూడండి, 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 12, 13 వచనాలు, 14 వచనాలు. 12, 13, 14 వచనాలు. నువ్వు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిందేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకునేట్లా నేను అది నీ మీదికి రప్పించదును. మీ 7 సంవత్సరములు క్షామం కలుగుట ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమి తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని. కాబట్టి 3 రకాలైనటువంటి తీర్పులు బయలువెళ్ళినాయి దేవుని దగ్గర నుంచి. 3 రకాలైనటువంటి తీర్పులు ఏంటండి? దావీదు మీదకి తీర్పులా? దావీదు మీదకి దేవుడు తీర్పు తీర్చడానికి దేవుడు ఇష్టపడ్డా? దావీదు మీదకే కాదు, నీ మీదకి, నా మీద కూడా తీర్పులు వస్తాయి, దేవుని తీర్పులు వస్తాయి. 3 రకాలైన తీర్పులు చెప్పాడు దేవుడు. చూడు దావీదా, ఇంగో ఐఎమ్ పుట్టింగ్ బిఫోర్ యూ 3 జడ్జ్మెంట్స్. 3 తీర్పులు నీ ముందు పెడతా ఉన్నాను. మొట్టమొదటి తీర్పు, ఆ 3 తీర్పుల్లో మొట్టమొదటి తీర్పు ఏంటంటే 7 సంవత్సరాలు ఏంటంట? క్షామము. రెండో తీర్పు ఏంటి? 3 నెలలు శత్రువు చేత ఏం చేయబట్ట? తరమబడుట. మూడో తీర్పు ఏంటి? 3 దినాల తెగులు. కాబట్టి దేవుడు దావీదు మీదకి ఇట్లాంటిది తీర్పును పంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. తన హృదయానుసారుడైనటువంటి దావీదు మీదకి, ఇశ్రాయేలీల మధురగాయకుని మీదకి, శత్రువులందరినీ జయించినటువంటి వాని మీదకి, దేవుడు కోరుకున్నటువంటి వాని మీదకి ఇటువంటి తీర్పును పంపడానికి మరి ఇది న్యాయమే అని చెప్పి దేవుడు తలస్తూ వచ్చి ఉంటున్నాడు. నువ్వు నేను దావీదు కంటే ఏం గొప్పలం కాదు. దావీదు కంటే ఒక్క విషయంలో కూడా నేను గొప్ప వ్యక్తిని అని చెప్పుకోవడానికి ఇక్కడ ఎవ్వరం కూడా మరి అర్హులం కాదు. అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు జీవితంలో 3 తీర్పులు దేవుడు ప్రవేశపెట్టడానికి, అనుమతించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చిన్నాడు. అయితే దావీదు తన అవివేక పనికి తను చూడండి ఎంత చక్కని విధానంలో దేవుని సన్నిధిలో తను అప్పచెప్పుకుంటున్నాడు. నాకేమి తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడు కంటే ఎవరి చేతిలో పడతాను? దేవుని చేతిలో పడతాను. ఎందుకంటే ఆయన గాయము చేసి ఏం చేస్తాడు? గాయమును కట్టేటువంటి వాడు. గాయాన్ని కట్టడం మాత్రమే కాదు, ఆయన మనల్ని కట్టేటువంటి నైపుణ్య గల హస్తములు కలిగినటువంటి వాడు, మనల్ని మితముగా శిక్షించేటువంటి వాడు, మరణంకు అప్పగించేటువంటి వాడు కాదు. 118వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నన్ను కఠినంగా శిక్షించను కానీ దేనికి అప్పగించలేదంట? మరణంకు నన్ను అప్పగించలేదు. చదవండి 118వ కీర్తన
110 Psalms 118 18వ వచనం. కాబట్టి కఠినంగా శిక్షించను. ఆ కఠినమైన శిక్ష అది మనకు కఠినంగా ఉండొచ్చు, కానీ దానిలో దేవుని యొక్క వాత్సల్యత ఉంటుంది, దానిలో దేవుని యొక్క కనికరం ఉన్నది, దాంట్లో దేవుని యొక్క ప్రేమ ఉంది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే దావీదు ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు. ఏంటి అంటే ఆయన హస్తాలు ఎంతో ప్రేమ కలిగినటువంటివి, ఆయన హస్తాలు ఎంతో నేర్పరైనటువంటివి. యోబు గ్రంథము 5వ అధ్యాయము చూడండి 18వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే ఏం చేస్తాయంట? స్వస్థపరచును. కాబట్టి ఆయన చేతులు చాలా మరి ఎంతో నైపుణ్యత కలిగినటువంటివిగా ఉంటా ఉన్నాయి. అవి మనలను నష్టపరిచేవి కావు, అవి మనలను కీడు చేసేటువంటివి కావు. అవి మనల్ని నిర్మించినటువంటి చేతులు, అవి మనల్ని నిర్మించినటువంటి చేతులు. కనుక మరి మనం చూస్తూ ఉన్నాము, మన కన్న తల్లిదండ్రులు, మనల్ని ఎత్తుకుని పాలించినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళు మనల్ని దండించేటప్పుడు వాళ్ళు మరి చాలా జాగ్రత్తగా దండిస్తారు. మరణించాలని దండించరు, కానీ తప్పు తెలుసుకొని సరిదిద్దుకునేటట్లుగా వారు దండించేటువంటి వారుగా ఉంటారు. అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. మనము అవివేకంగా ఎన్నో పనులు చేస్తుండొచ్చు, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో. అయితే మన అవివేక పనులు మరి క్షామాన్ని తీసుకొస్తూ ఉన్నాయి, మరి శత్రుత తరంబడేటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, తెగులు రావడానికి కారణంగా ఉంటా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో ఈ 300 పరిస్థితులు ఈ దినాల్లో సంఘాల్లో కనబడుతున్నాయి, కుటుంబాల్లో కనబడుతున్నాయి, వ్యక్తిగత జీవితాల్లో కనబడుతున్నాయి. ఏం కనబడతా ఉంది? క్షామం కనబడతా ఉంది. ఏం కనబడతా ఉంది? క్షామం కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఆత్మీయమైనటువంటి దరిద్రత, భౌతికమైనటువంటి ఎన్నో నష్టాలు, కీడులు కనబడతా ఉన్నాయి. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, శత్రు చేత తరంబడుతున్నటువంటి పరిస్థితులు. మనం ఎంతో భక్తి గలవారంగా ఉండొచ్చు బయటికి, కానీ మన అనేకమైన బుద్ధిహీనమైనటువంటి తీర్మానాలు శత్రు చేత తరంబడడానికి దేవుడే అనుమతించి ఉండొచ్చు. దావీదుకి దేవుడు చెప్తున్నాడు, దావీదా ఆలోచించుకో, 3 నెలలు శత్రు చేత తరంబడడానికి నీకు ఇష్టమేనా? కాబట్టి శత్రు చేత తరంబడుతున్నటువంటి పరిస్థితులు ఈ దినాల్లో లేవా? సంఘాల్లో, కుటుంబాల్లో లేవా? వ్యక్తిగత జీవితాల్లో లేవా? శత్రు చేత తరంబడుతూ నెమ్మది లేక, శాంతి లేక, రక్షించబడిన వారే శాంతి సమాధానాన్ని కోల్పోయి నెమ్మది లేకుండా ఏముందిలే ఆత్మీయజీవితం అని నిరాశలో, నిస్పృహలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు లేవా? మరి మనం చూస్తూ ఉన్నాం. అందు మాత్రమే మరి వ్యక్తిగత జీవితంలో కూడా మరి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులు. కుటుంబ జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మాత్రమే. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం, తెగుల చేత బాధించబడేటువంటి అనుభవం. కాబట్టి రాత్రికాల సమయంలో తెగులు అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయి. మరి మనం చూస్తూ ఉన్నాం, మరి తెగులు ఏ రకమైనటువంటి తెగులు? మనల్ని ఏ సంతోషం లేకుండా చేస్తూ ఉన్నాయి. తెగులు పంటను తినివేస్తూ ఉన్నాయి, సంతోషాన్ని అపహరిస్తూ ఉన్నాయి, ఆనందాన్ని అపహరిస్తూ ఉన్నాయి, నెమ్మదిని ఒకరికొకరు పొసక్కుండా, ఒకరి ఏళ్ళ ఒకరు కరుణ, ఒకరి ఏళ్ళ ఒకరు దయగలిగి జీవించుకున్నట్లుగా, ఒకరి మీద ఒకరు అతిశయించినట్లుగా చేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉండి, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలంట. ఏంటి? దేవుని వాక్యం ప్రకారం అయితే ఒకరికంటే ఒకరు ఏం చేసుకోవాలా? నీ ఇప్పుడు అట్లుందా పరిస్థితి? నేను ఈ మనిషి కంటే చాలా బెటర్, ఫైనాన్షియల్లీ బెటర్, ఎర్త్లీ బెటర్, ఫ్యామిలీ వైజ్గా నేను చాలా బెస్ట్గా ఉన్నాను, అంత మాత్రం స్పిరిచువల్లీ బెటర్ అనుకుంటా ఉన్నాం. అయితే మనం చూస్తూ ఉన్నాం, సర్వసంపూర్ణమైనటువంటి ప్రభు మరి తాను ఎంతో తగ్గించుకొని మరి శిష్యుల పాదములు సైతము కడగడానికి ఆయన పూనుకుంటూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దైవత్వాన్ని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అటువంటి దైవ స్వభావము కలిగి జీవించవలనని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. సంఘములలో అటువంటి దైవత్వమును ప్రభు చూడాలని ఆశపడతా ఉంటున్నాడు. ఈ రాత్రి కాలశంలో ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు, బుద్ధిహీనమైన తీర్మానాలు ఎక్కడెక్కడ చేస్తూ ఉన్నామో, అయితే దావీదును శిక్షించడానికి వెనుదీయని దేవుడు నిన్ను శిక్షించకుండా ఎందుకు వదిలిపెడతాడు? అయితే దావీదు జీవితంలో ఈ పరిస్థితి నుంచి తప్పించబడ్డానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ వచ్చుంటున్నాడు. అందుకే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. చూడండి, 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము
18వ వచనం చదవండి. ఆ దినంన గాదు దావీదు నద్దకు వచ్చి, నువ్వు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని దావీదు వెళ్ళు, మరి యెబూసీయుడైనటువంటి అర్నోను కళ్ళంలో వెళ్ళు, దాన్ని తీసుకో, అక్కడ ఒక బలిపీఠం కట్టించు, ఆ బలిపీఠం మీద బలులు అర్పించు, దాన బలులు అర్పించు, సమాధాన బలులు అర్పించు, ప్రతిష్ఠితమైనటువంటి బలులు అర్పించు, పాప పరిహారం కొరకైనటువంటి బలులు అర్పించు. వెళ్ళు దావీదు. అయితే మరి దావీదు వెళ్ళినాడు, యెబూసీయుడైనటువంటి అర్నోను కళ్ళంను కొన్నాడు, అక్కడ ఉన్నటువంటి మరి ఆ వస్తువులను కొన్నాడు, అక్కడ ఉన్నటువంటి పశువులను కొన్నాడు, బలి కొరకాయి. అక్కడ బలులు అర్పించి పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధానార్థమైన బలి, ప్రతిష్ఠితమైనటువంటి బలులు అర్పిస్తూ వచ్చింటున్నాడు. తెగులు ఆగిపోతూ వచ్చింటున్నాయి. ఈరోజు నువ్వు బలిపీఠం కట్టాల్సినటువంటి అవసరం లేదు. నీకోసం నా కోసం బలిపీఠం సిద్ధంగా ఉంది. ఆ బలిపీఠమే సిలువ దగ్గరికి వెళ్తే చాలు. నువ్వు బుద్ధిహీనంగా నీ మీదకి తెచ్చుకున్నటువంటి క్షామాన్ని, బుద్ధిహీనంగా నీవు మరి శత్రు చేత, బుద్ధిహీనమైనటువంటి క్రియల చేత శత్రు చేత తరంబడుతున్నటువంటి పరిస్థితి పైన అంత మాత్రమే కాదు, నీ జీవితంలో అవివేకపు పనుల ద్వారా, అది వ్యక్తిగత జీవితమైన, సంఘ జీవితమైన, కుటుంబ జీవితమైన నీ అవివేకపు పనుల ద్వారా, తీర్మానాల ద్వారా నీ జీవితంలోకి నువ్వు తెచ్చుకున్నటువంటి, అనుమతించుకున్నటువంటి, నీవే తెగులకు ద్వారం తెరిచినటువంటి పరిస్థితులు, సిలువ అనేటువంటి బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ తెగులను నివారింపజేస్తాడు ప్రభు. దావీదైతే తానే ఒక బలిపీఠం కట్టాల్సి వచ్చింది, తానే బలి అర్పించాల్సి వచ్చింది. అయితే నీ జీవితంలో క్షామమును తీసివేసి నీకు సమృద్ధిని ఇవ్వడానికి కలిగి బలి దేవాతి దేవుడు మరి 2026 సంవత్సరాల క్రితం సంఘం కోసము ముందుగానే అర్పిస్తూ వచ్చుంటున్నాడు. సంఘమును తన శరీరం కోసం ముందుగానే అర్పిస్తూ వచ్చుంటున్నాడు. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్తే చాలు, సిలువ అనే బలిపీఠం దగ్గరికి వెళ్తే, అక్కడ సిలువలో వేలాడుతున్న ప్రభు వైపు చూస్తే చాలు, ప్రభు మన క్షామాన్ని సమృద్ధిగా తిరిగి మార్చివేయగలడు. క్షామంలో కూడా నిన్ను తృప్తిపరచగలిగినటువంటి వాడు, సంపూర్ణంగా తృప్తిపరచగలిగినటువంటి. ఆ దేశమందు కరువు వచ్చిందంట, ఆ సంవత్సరం ఇస్సాకు పంట వేసి 100 ఫలం పొందెను. కాబట్టి మనం చూస్తాం, ఆ విధంగా నేను క్షామాన్ని సమృద్ధిగా మార్చగలిగినటువంటి ప్రభు. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్తే, ఆ ప్రభుని ఆశ్రయిస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు. సంఘంగా మనం ఆ బలిపీఠం దగ్గరికి, సిలువ దగ్గరికి వెళ్ళాలి. సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మన బుద్ధిహీనతను తీసేస్తాడు, మన మూర్ఖతను తీసివేస్తాడు, మన అహంభావాన్ని తీసివేస్తాడు. ఎందుకంటే సిలువలో సర్వశక్తి కలిగినటువంటి ప్రభు, సర్వాధికారి అయినటువంటి ప్రభు ఎంతో దీనుడై, సాత్వికుడై తాను కల్వరి సిలువ మరణానికి అప్పగించుకుంటూ వచ్చింటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఆ దీనత్వం, ఆ సాత్వికము కనబడదు. అందుకే మన జీవితంలో క్షామం కనబడుతుంది. వి సీ ఫెమైన్ ఇన్ అవర్ లైఫ్స్, ఫెమైన్ ఇన్ చర్చ్ లైఫ్, ఇన్ ఎ ఫ్యామిలీ లైఫ్, ఇన్ ద పర్సనల్ లైఫ్. సంతోషం లేదు. బైబిల్ పట్టుకుంటున్నాం, వి హోల్డ్ బైబిల్, బట్ దెర్ ఈజ్ నో జాయ్ ఆఫ్ బైబిల్ ఇన్ అవర్ ఫేసెస్. బైబిల్ పట్టుకుంటున్నాం, బైబిల్ సంతోషం లేదు. బైబిల్ పట్టుకుంటున్నాం, బైబిల్ ఆనందం లేదు. బైబిల్ పట్టుకుంటున్నాం, బైబిల్ సమృద్ధి లేదు. బైబిల్ పట్టుకుంటున్నాం, బైబిల్ సమాధానం లేదు మన దగ్గర. వీఆర్ ఫేక్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ క్రాస్ అండ్ క్రైస్ట్. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ప్రభు దగ్గరికి వెళ్దాం, శిలువ దగ్గరికి వెళ్దాం. శిలువలో మన కోసం తాను తగ్గించుకునేటువంటి ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభు తగ్గించుకున్నంతగా తగ్గించుకుందాం, మన హృదయంలో చంపుకుందాం. ప్రభు శిలువ దగ్గర మళ్ళీ మనం అర్పించుకుందాం. ప్రభువా, సంఘ జీవితంలో నీలాగా జీవించడం నాకు నేర్పించు. ఎట్లా సంఘ జీవితంలో ఎట్లా జీవించాలా? నీలాగా జీవించడం నాకు నేర్పించు. నీలాగా దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, క్రీస్తు కూడా సంఘమును ఏం చేసినాడంట? ప్రేమించాడా, ద్వేషించాడా? ప్రభా, నువ్వు సంఘాన్ని ప్రేమించినట్లు నీ సంఘాన్ని నాకు ప్రేమించడం నేర్పించు. నీ ప్రేమతో ప్రేమించడం నేర్పించని ప్రభుని అడుగుదాం. అప్పుడు మన జీవితంలో క్షామము సమృద్ధిగా మార్చబడుతుంది. ప్రభు దగ్గర శిలువ దగ్గరికి వెళ్దాం, బలిపీఠం దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ప్రభు ఆ శిలువలో ప్రభు శత్రువును ఓడించాడు, శత్రు తలను చితకు దొక్కాడు. ఆ శిలువ దగ్గరికి వెళ్తే ప్రభు నిన్ను తరుముతున్నటువంటి శత్రువు పైన నీకు విజయం ఇస్తాడు. ఆ శిలువనే బలిపీఠం దగ్గరికి వెళ్తే సంఘంగా వెళ్ళాలా? సంఘంగా ఎన్ని సంఘాల్లో కలవరాలు లేవు దినాల్లో, ఎన్ని కుటుంబాల్లో కలవరాలు లేవు దినాల్లో,
ఎంతమంది వ్యక్తిగత జీవితాల్లో కలవరాలు లేవు దినాల్లో. ఎందుకు? దే డోంట్ కమ్ అండర్ ద పవర్ ఆఫ్ క్రాస్. సిల్వ శక్తి కిందికి రారు, సిల్వలో వెళ్ళిన ప్రభు దగ్గరికి రారు. వారు తమ సొంత జ్ఞానం మీద ఆధారపడతారు, సొంత తెలివి మీద ఆధారపడతారు, సొంత అనుభవం మీద ఆధారపడతారు, సొంత ఆత్మీయత మీద ఆధారపడతారు. అందుకే శత్రువు చూసి నవ్వుతూ ఉంటాడు. మీరు వచ్చారా నన్ను ఓడించడానికి అంటాడు వాడు. ఓహ్ మీరేనా వచ్చింది, రండి రండి, మీ సంగతి అంతా తెలుసు నాకు. వాడికి మన పుట్టుపూర్వతాలు అన్నీ తెలుసు. వాడు నవ్వుతాడు మనం చూసి. అయితే ప్రభుని ముందు పెడితే అమ్మో వీళ్ళ జోలికి పోకూడదు అనుకుంటా. సిల్వ దగ్గరికి రా, బలిపీఠం దగ్గరికి రా, కుటుంబంగా రా. కుటుంబ ప్రార్థన లేదు దినాల్లో. శత్రువు ఎందుకు నీ కుటుంబంలో ఊరికనే అసమాధానం తీసుకొస్తున్నాడు? కుటుంబ ప్రార్థన లేదు నీ ఇంట్లో. భర్తకు భర్తే, భార్యకు భార్య, పిల్లలకు పిల్లలే, అందరూ ఫోన్లే. కుటుంబ ప్రార్థన లేదు. భార్య పెడితే సమాధానం లేదు, కుటుంబ ప్రార్థన లేదు. భర్త వచ్చి ఫ్యామిలీ పేరు పెడితే భార్య కూర్చోదు, భార్య ఫ్యామిలీ పేరు పెడితే భర్త కూర్చోడు. నీ సంగతి అని తెలుసులే, నీ సంగతి అని తెలుసులే. తగ్గించుకోవాలి, ప్రభు తగ్గించుకోవాలి. ఫ్యామిలీ ఆల్టర్ బ్రేక్స్ ద హెడ్ ఆఫ్ సాటన్. కుటుంబ బలిపీఠము శత్రు యొక్క తలను చితకదొక్కుతుంది, కుటుంబము కట్టబడుతుంది. వ్యక్తిగత జీవితంలో మరి తెగులు నీ జీవితంలో వచ్చినాయి, ఎంతో ప్రయాసపడుతున్నావు, నీ జీవితం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఎన్నో రకాలుగా నీ శక్తిని ధారపోస్తూ ఉన్నావు, కానీ ప్రతిఫలం కనబడటం లేదు. ప్రభు దగ్గరికి రా. నైపుణ్యం కలిగినటువంటి ప్రభు నీ జీవితాన్ని అందంగా మారుస్తాడు. ఎంత అందంగా మారుస్తాడంటే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడం ద్వారా నువ్వు అందంగా మార్చబడతావు. నువ్వు ఎవరికి ఉపయోగంగా లేవు, దేవుని బిడ్డవే. నీ కుటుంబానికి ఉపయోగం లేవు, ఇంకా కుటుంబానికి ఉపయోగం లేవు, సంఘానికి ఉపయోగం లేవు, సమాజానికి ఉపయోగం లేవు. కారణం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే, ఆ బలిపీఠం దగ్గరికి వస్తే ప్రభు మన జీవితాన్ని అందంగా మారుస్తాడు. ప్రభు మన తీర్పులను కొట్టివేస్తాడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు? క్రీస్తు యేసు దగ్గరికి రా, ఆ సిలువ దగ్గరికి రా. సంఘంగా వెళ్దాం, కుటుంబాలుగా వెళ్దాం, వ్యక్తిగతంగా వెళ్దాం. ఆయన ఒక మాట చదువుకొని ప్రార్థనలు ప్రవేశిస్తాం. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము ఆయన అంటున్నాడు, 14వ వచనం, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోని పడుదును గాక అని గాదుతో యెహోవా బహు వాత్సల్యత గలవాడు. బహువాత్సల్యత కలిగినటువంటి ప్రభు. దావీదు అదే కోరుకున్నాడు. దావీదు ప్రార్థన ఇదే. డేవిడ్స్ ప్రేయర్ వర్స్, గాడ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ మర్సీ. దేవుడు బహు కృపావాత్సల్యత కలిగినటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్దాం, ఏ మనుషుని దగ్గరికి కాదు, ఏ వ్యక్తి దగ్గరికి కాదు. మోకరిద్దాం, ఆయన సన్నిధిలో తగ్గించుకుందాం, సరి చేసుకుందాం. ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన మహిమను చూద్దాం, ఆయన విజయాన్ని పొందుదాం, ఆయన సమృద్ధిని పొందుదాం, ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన ద్వారా కలిగే తృప్తిని మనం పొందుదాం. ఈ లోకానికి, సంఘానికి, కుటుంబానికి, వ్యక్తిగతంగా మనము దేవునికి మహిమార్థంగా మనం మారుదాం. అట్లు మన వారికి, సంఘానికి, అందరికీ దీవెనకరంగా ఉందాం. అటు సిలువ దగ్గరికి వెళ్దాం. సిలువ అనే బలిపీఠం ఒక్కటే బలి. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆల్టర్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. ప్రపంచం అంతట్లో ఇప్పుడున్న ఏకైక బలిపీఠం ఏంటంటే సిలువ మాత్రమే. ఎనీబడి కెన్ అప్రోచ్ దిస్ ఆల్టర్. ఈ బలిపీఠం అనే సిలువ దగ్గరికి ఏ వ్యక్తి ఏ మూల నుంచైనా రావచ్చు. దేవుని యొక్క బహుకృపను పొందడానికి, బహు కనికరాన్ని పొందడానికి ఏ వ్యక్తి అయినా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత నష్టపోయిన వాడైనా, ఎంత రోగి అయినా, ఎంత హీనుడైనా, ఎంత హీనురాలైనా ఈ బలిపీఠం దగ్గరికి రావచ్చు. దిస్ ఇస్ ఓన్లీ వన్ ఆల్టర్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. ఈ ప్రపంచం అంతట్లో ఇప్పుడు ఉన్నటువంటి, ఎల్లప్పుడు ఉండేటువంటి, ప్రభు రాకడ వరకు ఉండేటువంటి బలిపీఠం కేవలం సిలువ ఒక్కటే. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆల్టర్, ఓన్లీ వన్ ఆల్టర్. యూ నీ నాట్ బిల్డ్ ఎనీ అదర్ ఆల్టర్. నువ్వు ఇంకా వేరే బలిపీఠం కట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్దాం. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్తే ప్రభు సంఘ సాక్ష్యాన్ని మారుస్తాడు, కుటుంబ సాక్ష్యాన్ని మారుస్తాడు, నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా ప్రభు మారుస్తాడు. దావీదు యొక్క ప్రార్థన. మరి నీ ప్రార్థన ఏంటి? నువ్వు అవివేక పనులు చేయలేదా? చెప్పగలవా? బైబిల్ పట్టుకోకుండా చెప్తావు, అవి నా అసలు నాలో తప్పే లేదని చెప్తావు. నాలో పాపం లేదని చెప్పువాడు, చదవండి 1 యోహాను 1వ అధ్యాయం. 1 యోహాను 1వ అధ్యాయం. 1 John chapter 1.
నేను పాపం చేయలేదని 10వ వచనం చదవండి. మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎళ్ళ ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చెప్పగలమా? బైబిల్ పట్టుకుని మేము పాపం చేయలేదని సంఘంగా చెప్పగలమా? మేము పాపం చేయలేదు, ఏ విషయంలో చేయలేదు, అవివేకంగా ప్రవర్తించలేదని చెప్పగలమా? సంఘంగా చెప్పలేం. యూ కెన్ నాట్ సే. నాట్ ఓన్లీ బేతేల్ ఎట్ జంక్షన్, నో అదర్ చర్చ్ ఇన్ దిస్ వరల్డ్ కుడ్ సే దట్ వీ హ్యావ్ నెవర్ సిన్డ్. జంక్షన్లో ఉన్న బేతెల్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ సంఘం చెప్పలేదు మేము పాపం చేయలేదని. కుటుంబంగా చెప్పగలమా పాపం చేయలేదని, అవివేకంగా తప్పిపోలేదని చెప్పగలరా? ఏ కుటుంబం చెప్పలేదు. ఏ వ్యక్తి అని చెప్పగలరా నేను పాపం చేయలేదని చెప్పి? ఏ వ్యక్తి కూడా చెప్పలేడు. అయితే గాడ్ హెస్ గివెన్ ఎస్ అ ప్రొవిజన్. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినాడు, ఒక బలిపీఠం సిద్ధపరిచినాడు. ఆ బలిపీఠం దగ్గరికి వస్తే జీవితాలు మారుతాయి, కుటుంబాలు మారుతాయి, సంఘాలు మారుతాయి, సాక్ష్యాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, ఓటములు మారిపోతాయి విజయాలుగా, దుఃఖాలు మారిపోతాయి సంతోషంగా, తీర్పులు నివారించబడతాయి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. సిలువ శక్తితో ప్రభు మనల్ని కనుకరించును గాక. సిలువకి ఎంత శక్తి ఉందంటే ఎటువంటి వ్యక్తినైనా చేర్చుకోగలిగినంత శక్తి సిలువకు మాత్రమే ఉంది. సిలువలో వేళ్ళన్న ప్రభువుకు మాత్రమే ఉంది. ఎటువంటి వ్యక్తినైనా చేర్చుకోగలడు ఆయన. సిలువ శక్తి అంత గొప్పది, అంత రమ్యమైనది, అంత మధురమైనది, అంత కనికరం కలిగినటువంటిది సిలువ శక్తి. ప్రభు సిలువ దగ్గరికి వెళ్దాం, సిలువ అనే బలిపీఠం దగ్గరికి వెళ్దాం, సంఘంగా వెళ్దాం, కుటుంబాలుగా వెళ్దాం, వ్యక్తిగతంగా వెళ్దాం, జత పనివారంగా వెళ్దాం. ప్రభువే మనల్ని అనుకరించేవాడు సిలువ శక్తి ద్వారా. ఆ సిలువ శక్తి మన యందు బయలుపరచబడినప్పుడు మనం దేవుని సండే స్కూల్ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. దాని తర్వాత మరి గ్రామాల పరిచర్య పెరికిడి కోసం ప్రార్థన చేయండి. దాని తర్వాత కాకులపల్లి కోసము కాకులపాడు కోసం ప్రార్థన చేయండి. దాని తర్వాత మరి వీరవల్లి కోసం కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి ఈ విషయం కోసం ప్రార్థన చేయండి. మరి మందిర అవసరతలు ఉన్నాయి, 2 ప్రాముఖ్యమైనటువంటి అవసరతలు. మందిరం వెనకాల 10 సెంట్ల స్థలం అది తీసుకోవాలి. రానైన తరాలు ఈ స్థలంలో గొప్ప సేవ జరిగించాలి. మనము చేయాలా, రానైన తరాలు చేయాలి. కాబట్టి ఆ వెనకాల స్థలం ఎంతో అవసరము. దానికోసం భారంగా ప్రార్థించాల్సింది మనం చేస్తున్నాం. తిరిగి పక్కన షెడ్ కూడా వేయాలని తలంపు ఉంది. కాబట్టి షెడ్ కోసం కూడా ప్రార్థించాల్సిందిగా ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వృద్ధాప్యంలోని వారి కోసం ప్రార్థన చేయండి. మరి లిడియా భర్త ఏస్ రత్నం గుండె వ్యాధితో బలహీనతతో బాధపడుతూ ఉన్నారు. సోదరి లిడియా భర్త కోసం ఏస్ రత్నం గారి కోసం ప్రార్థన చేయండి. సో దేవానంద్ బావమర్ది వివాహం కొరకు ప్రార్థన మనం అడిగినారు, దానికోసం కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా సన్నీ పద్మక కొడుకు 70,000 రూపాయలు మరి వెహికల్లో పెట్టుకుంటే ఎవరు దొంగతనం చేశారు. మరి తను 70,000 కూడా దొరికేటట్లుగా ప్రార్థించండి. అదేవిధంగా మైక్ సిస్టమ్ బీదర్ నుంచి మరి అన్నవాళ్ళు కూడా కరుణాకర్ అన్న, రాజేష్ బ్రదర్ కూడా వెళ్ళి తీసుకొచ్చారు. ఈరోజు మనం అదే కొత్త మైక్ సిస్టంలోనే మనం పరిచయం చేస్తూ ఉన్నాం. దేవుడు మనకు కొత్త మైక్ ఇచ్చినందుకు కూడా, కొత్త మైక్ సిస్టమ్ ఇచ్చినందుకు స్తుతించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. దయచేసి ప్రకాష్ రావు అన్న అక్కను కూడా క్షేమంగా తెచ్చారు. కాబట్టి హిజ్కీ అన్న కూడా మనం 2 రోజులు పరిచయకి వెళ్ళొచ్చారు. మంచిర్యాల ప్రార్థన చేయలేకపోయినాము, వాళ్ళ దగ్గర మర్చిపోయినాము. వారి పరిచయం కూడా ప్రభు దీవించినట్లు చేసి వచ్చిన పరిచయను ప్రార్థించాల్సిందిగా క్లుప్తంగా 2 నిమిషాలు 3 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు చాలా క్లుప్తంగా చేయాలి. చేస్తే 10-15 మందిని ప్రార్థించండి. విలువైన ధన్యకన్నాను బట్టి నీ కొందనాలు. గొప్ప దేవుడు, దాళవర్ణు రత్నవనుడు, 10,000 మందిల అతికాంక్షను మా దేవుడుగునందుకే నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. ప్రభుదినాన ప్రార్థించే ప్రకటించిన రీతిగా సంఘ ప్రార్థనకై నన్ను కూడా సమకూర్చినందుకే స్తోత్రములు. పాడిన పాటల ద్వారా మాట్లాడినందుకే నేను ఆరాధిస్తున్నాను. ప్రభా నీ దాసును మమ్మల్ని ప్రేమించి నీ దాసును నిలబెట్టుకుని నాతో మాట్లాడిన ప్రతి లేఖన 2 సమూయేలు 24వ అధ్యాయం 12 నుంచి 10. వారి మంది యొక్క
పరిచర్య విషయమే మీకు మొరపెడుచుండగా తండ్రి, మరి అన్నగారిదైతే మీరు జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్యలన్నిటిలో ప్రభా మరి బలంగా నీ కృపను బట్టి నాయన మీరే మీ కృపను అనుగ్రహించి మీరే సహాయం చేసి పరిచర్యలు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రభా మీకు మొరపెడుచున్న ఈ పరిచర్యలన్నిటినీ ప్రభా వారి పరిచర్యలన్నిటినీ విషయంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఆ యొక్క మందిర స్థలమేమి, ఆ యొక్క షెడ్ విషయమేమి ప్రభా నీకు మొరపెడుచుండగా తగిన కాలంలో తగిన సమయంలో ప్రభా నా తండ్రి మీరు కార్యమును చేసే దేవుడు అయినందుకు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ రీతిగానే ప్రభా లీడియాక మరి యేసుపాదం అన్నదైతే మీరు జ్ఞాపకం చేసుకుని ఆ గుండె బలహీనత బాధపడుచుండగా ప్రభా అయా మీరే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. నాదా మీరు సెలవిస్తున్నారు, గాయము చేయు దేవుడే, గాయమును స్పష్టపరచు దేవుడు అని ప్రభా మీరు సెలవిస్తున్నారు. నిజమే ప్రభా నాయన ప్రతి వారి యొక్క గాయమును మీరు కట్టు దేవుడివి, గాయమును నా తండ్రి మీరు స్పష్టపరచు దేవుడు కనుక ప్రభా ఆ యొక్క బిడ్డని మీరు దయతో నాయన రక్షణలోనికి నన్ను నడిపించి మీ కృప ద్వారా స్వస్థతను బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఆనంద బ్రదర్ని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క బామ్మర్ది విషయం వివాహ విషయంలో కూడా మీ కృప చూపమని ప్రార్థిస్తున్నా. ఆ రీతిగానే ప్రభా మరి యొక్క సన్నిహితముని మీరు జ్ఞాపకం చేసుకును నా తండ్రి. ఆ యొక్క 70,000 మరి పోయిన పరిస్థితి నా తండ్రి అయా మరి నా తండ్రి మనుషులకి అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యమని మీరు సెలవిస్తున్నారు. నా తండ్రి మీరు ఊహించలేని రీతిగా గొప్ప కార్యములు ఆశ్చర్యమైన కార్యములు చేయదేవుడు ప్రభా నీ చిత్తమే సిద్ధిస్తుంది, నీ సంకల్పంలో నెరవేర్చబడతాయి నాయన. ఎటువంటి మనుషుల హృదయములైనా సరే ప్రభా నీ వైపు త్రిప్పగలిగిన దేవుడు, నీ భయమును పుట్టింపగలిగిన దేవుడు ప్రభా. మరి ఆ బిడ్డ ఎంతో మరి బాధతో ఉంటాడు ప్రభా, బిడ్డను వాదార్చము నాయన. నీ చిత్తమైతే ఆ యొక్క క్రైము నాయన దొరకటానికి నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలో ప్రభా భయంకరమైన నా తండ్రి ఆ యొక్క దొంగలు ఆ యొక్క మనుషులను నాయన నీ వైపు త్రిప్పమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఆకాశ వర్షములు దయచేయము నాయన. మరి పంటలు పండటానికి కరువు లేకుండా ఉండటానికి కూడా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా నాయన. అనేకమైన తెగుల నుంచి కూడా ప్రభా నీ ప్రజల్ని దేశమని నాయన మీరే కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ యెరూషలేము క్షేమం అనుగ్రహించమని మొరపెడుచు నా తండ్రి. అనుజనుల రక్షణ కొరకే మొరపెడుచు అయా ఈ దినము నీ సన్నిధికి వచ్చిన మమ్ములను బేతెల సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ ప్రభా మరి మీరు సమస్తమును నాయన బావుగా చేయదేవుడు సమస్తముని పాదములకు అప్పగిస్తూ మేలుకి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోము తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి గణపరిచి అడిగి అతి వినంగా బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కనుకను బట్టి మరొక మంగళవారం సంఘ ప్రార్థన నా జీవితంలో దయకడకు దయచేసిన నీ కృపా మహాదర్శనం బట్టి వందన. సంఘం ఏకీభవించి ప్రార్థించడం వల్ల తండ్రి వల్ల పొందుతారు. 2-3 అక్కడ కూడి ప్రార్థిస్తారు, అక్కడ ఉంటానని చెప్పేసి గొప్ప దేవుడుగా ఉన్నందుకే స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. సంఘ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపం చేసుకొని నీ దాసులు ఎత్తబడిన వాక్యం ప్రకారంగా మా పితరుడు దావీదు మహారాజుని మా దగ్గర తీసుకుని వచ్చారు. దావీదు మహారాజు అభిషేకం పొందినవాడు, నీ చిత్తం నెరవేర్చినవాడు, నీ హృదయాన్ని ఆంతరములు తెలిసినవాడు. అటువంటి వాడే నేను అవివేకిని అయిపోయానని చెప్పేసి ప్రభువా ఎంతో మరి వ్యాధుల వలన కానీ తెగుళ్ళు మరి శత్రువు క్షామం అనేవి ఆయన ముందు పెట్టారు. అప్పుడు దావీదు మహారాజు పశ్చాత్తాప్తుడై నేను అవివేకిని అయ్యాను, మరి మనుషుల చేతిలో పడకుండా యెహోవా వాత్సల్యత కలవాడు కాబట్టి ఆయన చేతిలోనే పడతాను అని చెప్పేసి పశ్చాత్తాప్తుడై ఒప్పుకున్నప్పుడు నువ్వు వెళ్ళి బలిపీఠము కట్టు అన్నప్పుడు బలిపీఠం కట్టి నిన్ను ఆరాధించి ఆయన పాపాలన్నీ ఒప్పుకొని క్షమించమని అడిగినప్పుడు దావీదుకి ఎంతో ఆశీర్వాదం. మళ్ళా మీరు అనుగ్రహించిన నీ కృప మహాదర్శనం బట్టి వందనాలు ప్రభువా. దావీదు అంత గొప్పవాడు, నేనైతే అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని వాడును. అటువంటి వాడిని నన్ను కూడా జ్ఞాపం చేసుకొని నేను కూడా అవివేకమైన విధానంలో చాలాసార్లు తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయి, దుఃఖపెట్టిన పరిస్థితులు ఉన్నాయి, మళ్ళా సిలువేసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభువా నన్ను కూడా క్షమించి నీళ్ళు సిలువ చాటున నన్ను భద్రపరిచి నా పాపములు క్షమించి అపరాధములు క్షమించి మీరే సహాయం చేయి. గాయం చేయవాడు నేనే, గాయం మాన్చేవాడు నేనని చెప్పేసి గొప్ప దేవుడు కాబట్టి మీరే కృప చూపించి మీ సన్నిధోడుగా ఉంచి దావీదుని క్షమించిన రీతిగా నన్ను కూడా క్షమించి నా అపరాధము క్షమించి మీరే సహాయం చేసి మీరే మాయం పొందండి. బేతెలు నాకు అనుగ్రహించారు,
బేతల్లో పరిస్థితులన్నింటిలోనూ మీరు తోడయ్యండి. ఇప్పుడు వరకు నీ క్షేమాన్ని అనుగ్రహించిన నీ కృపా మహాదర్శనం బట్టి వందనా. నీ పరిచర్య విషయాలు ఎంతో సహాయం చేస్తూ వస్తున్నారు. సోమవారం పేరుకిలో జరుగుతున్న ప్రార్థన కొడుకు విషయాలు సహాయం చేశారు. ఇప్పుడు సంఘ ప్రార్థనలో సహాయం చేసి మా ప్రార్థనలు ఆలకించారు. రేపు బుధవారం కాగులపల్లి జరుగుతున్న ప్రార్థన కొడుకు విషయాల్లో, గురువారం మందిరంలో బైబిల్ స్టడీ విషయాల్లో, శనివారం ఉపవాస కొడుకు విషయాల్లో మీరే సహాయం చేసి నీ దాసిన బలమైన పాత్ర వాడుకొని ఈ పరిచర్య యావత్తును క్రమంగా మర్యాద జరిగేటట్టు మీరే సహాయం చేయండి ప్రభువా. మరి భూమి దాని సంపూర్ణత లోకం నివాసులన్నీ నీవే కాబట్టి బేతేలుకు సంఘ స్థలం విషయాలు ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేసి కృపలు భద్రపరచాలి. మరి షెడ్ విషయాల్లో కూడా మీరే జ్ఞాపం చేసుకొని మరి ఏ రీతిగా వేయాలో అదంతా మీ జ్ఞానంతో నింపి నీ మందిరాన్ని నా ప్రభు నీ మహిమార్థం వాడుకొని మీరే మహిమ పొంది సహాయం చేసి అన్ని విషయాలు ప్రార్థిస్తున్నాం. అవివేకతనం, అశ్రద్ధ క్షమించి ప్రభు. మరి ఎంతో కోల్పోయాడు తండ్రి. మరి చేతి వృత్తి చేసుకునేవాడు మరి మీరే కనికరించాలి. ఎందుకంటే నువ్వు వాత్సల్యత కల దేవుడు అని దావీదు అన్నాడు. ఆ రీతిగానే అతను కూడా పశ్చాత్తాప్తుడై నీ పాదలు పట్టుకున్నప్పుడు రాజుల హృదయం నీటి కాలువలు తన చిత్త వృత్తి చొప్పున ఆయన చేయనని చెప్పేసి లేఖనం తెలియపరుస్తుంది. నువ్వు ఏదైనా చేయగలవు ప్రభువా. మరి బిడ్డకు మీరు ఆదరించి సహాయం చేసి ఆ సొమ్ము దొరికేలాగా సహాయం చేయండి, కృపలో భద్రపరచాలి. ఆ రీతిగానే యేసురత్నం గారు విషయాలు కూడా ప్రార్థిస్తున్నాం. ఆటు బలహీనత మీరే సహాయం చేసి కృపలో భద్రపరచాలి. అన్ని తోడుగా ఉంచాము. నీ దాసుని అక్కను బలపరిచి బలమైన పాత్రలు వాడుకొని మీరే మహిమ పొందమని తీసుకొచ్చి నీ బిడ్డని బట్టి వందనాలు చెల్లిస్తూ మహిమగంధ ప్రభావాన్ని కల్పిస్తుంది. నా విషయం నా కుటుంబ విషయాలు కూడా జ్ఞాపం చేసుకుని మీరే కనికరించమని నా ప్రార్థన ఆలకించిన మహిమ ఘనత ప్రభావాన్ని కల్పిస్తుంది. యేసయ్య వారి నామములో స్తుతించి ఆరాధించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి సర్వాధికారి అయినటువంటి తండ్రి నేను స్తుతించి ఆరాధిస్తుంటున్నాను. దేవా ప్రభు దినములో ప్రార్థించి ప్రకటించిన రీతిగా ఈ దినము సంగముగా ప్రభా మరి నా తండ్రి నీ బిడ్డలైనటువంటి వారితో నీ ఇంటిలో నన్ను కూడా సమకూర్చుకున్న నీ కృప, నీ దయ, నీ కనికరములను బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవా మరి ఈ రాత్రికాల సమయంలో తండ్రి నా గమనంలోకి తేబడినటువంటి నీ పరిశుద్ధమైనటువంటి లేఖనాలను బట్టి నేను స్తుతిస్తున్నాను. నా పితడు దావీదు ఏ రీతిగా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా మరి నా తండ్రి తప్పిపోయిన పరిస్థితులు తన జీవితం ఎన్నో అద్భుతమైన కార్యములు ఎంత సోర కార్యములు జరిగించినప్పటికీ ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ దేవా మరి నా తండ్రి ఒకానొక సమయంలో శత్రువు ఆలోచన చేత తప్పిపోయిన పరిస్థితులు నా తండ్రి నిన్ను గాయపరిచిన పరిస్థితులు నీ మార్గంలో నుంచి విడిచిన పరిస్థితులు నష్టపోయిన పరిస్థితులు అయ్యా. తనే కాదు అనేకమైనటువంటి ప్రజలను కూడా నష్టపరిచిన పరిస్థితులు మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖను బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. నిజమే తండ్రి నా యొక్క అవివేకము దేవా మరి నా తండ్రి ప్రభా మరి నా తండ్రి చేత నేను కూడా అనేక సార్లు ప్రభా నా తండ్రి జ్ఞానం లేక నా తండ్రి తప్పిపోయిన పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి ప్రభా. వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా నా తండ్రి ప్రభా నేను కూడా తప్పిపోయిన పరిస్థితులే దేవా. దేవా మరి నా తండ్రి నా దేవా మీరే నా తండ్రి నన్ను దర్శించి దేవా మరి నా తండ్రి మీ చిత్తములో నాకు నా తండ్రి వాక్యము చేత మాట్లాడుతూ సరిచేసి చక్కపరుచుకోవటానికి అనేక సార్లు నన్ను దర్శిస్తూ వచ్చిన నీ ప్రేమ వాత్సల్యతను బట్టి నేను స్తుతిస్తూ వస్తుంటున్నాను. దేవా ఇడువని ఎడబాయిన దేవుడుగా వాత్సల్యత కలిగిన దేవుడుగా ఉండి దేవా సమస్తమును నీ వాక్యము చేత సరి చేసుకోవటానికి చక్కపరుచుకోవడానికి దిద్దుకోవడానికి దాని నుండి ప్రభా తొలగిపోవడానికి నీ మార్గంలో నడవడానికి నీ చిత్తము నెరవేర్చడానికి ప్రభా మరి అతను మీరు నాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. అడిగి ఊహించి వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు అయ్యా. నిజముగా మొరపెట్టినప్పుడు నీవు సమీపంగా ఉన్నటువంటి మా తండ్రివి. నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమునో త్రోసివేసే దేవుడు కాదని నీ లేఖనాల్లో రాయించి పెట్టిన మా తండ్రివి. నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తుంటున్నాను దేవా. మరి నా తండ్రి సన్నిధిలో నేను కూడా నా తండ్రి సరిచేయబడి చక్కపరుచుకొని నా తండ్రి నా పితడు వలె నీ వాత్సల్యతను నీ కనికరమును ప్రభా పొందడానికి నా తండ్రి బలిపీఠం యొద్ద నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి నాకు కూడా సహాయం చేయండి నాయన. నీ యొక్క జ్ఞానము నాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నా కొరకై ఇచ్చిన సంఘము ప్రభా నా తండ్రి దేవా బట్టి స్తోత్రములు. బేతేలు సంఘములో మీరు చేస్తూ వస్తున్న సకల మేళ్ళు ఉపకారములను బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. మరి సంఘములో నా తండ్రి నీవు చేసిన కార్యములన్నిటిని బట్టి
నిన్ను స్తుతిస్తున్నాను. నూతనంగా మైక్ సిస్టమ్ కూడా మీరు అనుగ్రహించినారు. ఎంత గొప్ప దేవుడువో ప్రభా. మరి నా తండ్రి మాకు అవసరం ఏదో మేము ఎరగము కానీ తండ్రి, మేము అడిగి ఊహించే వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు అని నీ మీద ఆధారపడినప్పుడు, నీ వైపు చూసినప్పుడు సమస్తమును సమకూరుస్తూ వస్తున్న నీ కృప కలిగిన ప్రేమ కలిగినటువంటి నీ తండ్రి ప్రభా, నీకు వందనాలు చెల్లించుకొంచున్నాను. అలాగే దేవా మరి నా తండ్రి ప్రభా, వెనుకున్న స్థలం విషయంలోనూ, ఆ షెడ్ వేసుకునే విషయంలోనూ దేవా నీ కృపను చూపించండి అయ్యా. నా తండ్రి మేము అడిగి ఊహించే వాటికంటే దేవా అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు, మాకేదో అవసరమో అనేక సార్లు ప్రభా ఎరగనటువంటి వారం అయినప్పటికీ దేవా మేము అడిగిన దానికంటే కూడా అత్యధికంగా ఇచ్చిన మా తండ్రివి. నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు అయ్యా. మాకు కావాల్సిన ప్రతి అక్కరా తెచ్చగలిగిన మా తండ్రివని నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. అలాగే దేవా మరి నా తండ్రి ప్రభా సన్ని విషయంలో దేవా మీరు క్షమించండి, మన్నించండి. ఆ పోగొట్టుకున్నటువంటి పైకము తండ్రి మంచి మనసుతో ఇవ్వగలుగుటకు, దొరకగలుగుటకు తనని స్థిరపరచమని నీ సన్నిధిలో పాదముల చెంత నా తండ్రి ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా కనికరించుము, నీ యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చండి అయ్యా. బిడ్డను ధైర్యపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే సోదరు లిడియా తన భర్త నా తండ్రి శ్రతం గారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి నా తనను కూడా మీరు ముట్టి స్వస్థపరచబడి నీ సన్నిధికి రాగలిగే కృప నా తండ్రి బిడ్డ కూడా అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దయగలిగిన తండ్రివి, ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవానందన్ నా తండ్రి ప్రభా మరి బావమరి వివాహ విషయంలో కూడా నీ సహాయమని మీరు అనుగ్రహించమని ఈ రీతిగా ఎంతోమంది ప్రభా ప్రార్థనలు అవసరం కోరిన వారు ఉన్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. బేతల్లో బలహీనులు, వృద్ధులు ప్రభా మరి వ్యాధిగ్రస్తులు ఎంతోమంది నా తండ్రి ప్రభా ఉంటుండగా నా తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మా పరిస్థితులు ఏవైనప్పటికీ అన్నిటినీ ప్రభా అన్నిటి మీద విజయం కలిగిన దేవుడు శక్తిమంతుడు అని ఎరిగినటువంటి రుచి చూసినటువంటి అనుభవంలో మేము ముందుకు సాగడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీద నన్ను మమ్మల్ని ఉంచిన ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చమని నీ రాకడ కొరకై నన్ను మమ్మల్ని వాక్యం చేత బలపరచబడి నా తండ్రి వాక్యం చేత సరి చేసుకుని చక్కపరచుకొని దేవా మరి నా తండ్రి దేవా నీ వైపు చూడడానికి నీ రాకడ కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఈ భూమి మీద మమ్మల్ని ఉంచిన నీ చిత్తము, నీ సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. కనికరించమని ఈ కాల సమయంలో నీ ఇంటికి తీసుకొచ్చిన ప్రతి విడని నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వారి అక్కర్లు, వారి హృదయాలు ఎరిగిన దేవుడు అయ్యా. సమస్తమును చక్కగా బావుగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ కృపను కోరుకుంటూ అలాగే తండ్రి నన్ను కూడా ప్రేమించిన నీ కుమార్తెలు రిబ్కా ఎస్తేర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మనసంతా అనుభూతి నాకు జ్ఞాపకం చేసుకోనండి. పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు అయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి కనికరించుము. నా తండ్రి నీ సహాయం సంపూర్ణంగా అనుగ్రహించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనములు చెల్లిస్తూ నా పితడు దావీదు వలె సరిచేయబడి చక్కపరచబడి నీ సన్నిధిలో సాగి వెళ్ళడానికి, నీ నామాన్ని గణపరచడానికి నీ కృప అనుకూలపరచమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒక్క ప్రకటన. దైవ సంఘము ప్రభు రాకడికి సిద్ధపరచబడినట్లుగా ప్రతి పరిచర్య ఆశీర్వాదకరంగా ప్రభా మరి ఉండినట్లు ప్రార్థించండి. దేవునింట్లో చేర్చబడిన వారు స్థిరపరచబడి ఆత్మీయంగా బలపరచబడినట్లుగా, ఆత్మీయంగా బలవంతులు ఉన్నట్లుగా ప్రార్థించండి. మరి మందిరానికి రాకుండా ఆగిపోయిన వారు అందరూ కూడా దేవుని మందిరానికి తిరిగి మరి రాగలుగుటకు, అంత మాత్రమే కాదు బేతేలు వాస్తవులు అందరూ కూడా మరి కుటుంబాలుగా దేవునింట్లో మరి కనబడేట్లుగా ప్రార్థించండి. అదేవిధంగా నూతన ఆత్మలు దేవునింట్లో చేర్చబడినట్లుగా, మరి నూతనంగా మరి అనేకులు దేవునికి నడిపించబడినట్లుగా ప్రార్థించండి. అదేవిధంగా మరి గర్భవతులుగా ఉన్న సహోదరులు వారి సుఖమైన ప్రసూకే ప్రార్థించండి. చదువుకున్న పిల్లలు, యవనస్తులు వారి రక్షణ బాప్తిసాల కొరకు ప్రార్థించండి. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వారి కోసము, మరి పడక మీద ఉన్న వారి కోసం కూడా ప్రార్థించండి. దీనుడై వేడా దావీదు రాజు, దీనుడై వేడా అవనిలో పొందిన నష్టములన్నీ, అవనిలో పొందిన నష్టములన్నీ దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా,
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. నూతనంగా నీ పాద సన్నిధిలో చేరి ప్రభా సంఘంతో కలిసి మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మహిమగల సంఘంతో తన్ని అల్పురాలైన నేను కూడా తన్ని ఏకీభవించి ప్రార్థించి ధన్యత ఇచ్చినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాతో మాతో మరి బహుస్పష్టంగా మీరు లేఖనానుసారంగా మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలన్నిటికై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి స్వీట్ సామిస్ట్ అని మీరు సెలవిస్తూ వచ్చినారు దావీదుని గురించి ప్రభా. అవును తండ్రి, మధుర గాయకుడే, మరి మీ యొక్క హృదయానుసారుడే ప్రభా, గొప్ప రాజు తండ్రి. నేను ఎంతో సమర్పణ కలిగినటువంటి మీ యొక్క దాసుడు తండ్రి తన జీవితంలో మరి కొంచెం అవివేకము ప్రభా ఎంతో గొప్ప నష్టం తీసుకుని వచ్చిందని ప్రభా మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మేము ఏమని మాట్లాడగలదు ప్రభా నీ సన్నిధిలో తండ్రి. దేవా నా వివేకము మా వివేకము ఎంతో గొప్పది ప్రభా నీ సన్నిధిలో ప్రభా. బుద్ధిహీనత దానంతటినీ ప్రభా నీ పాసంలో క్షమాపణ కోరుకుంటూ ప్రభా తని నైనా ఇక ముందు దైనందిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో తననైనా జ్ఞానముతో ప్రభా, ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన జ్ఞానముతో తని ముందుకు సాగుటకు ప్రభా మీరు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన కృపావరములు ప్రభా, నా తన్ని పవిత్రమైన వరములు ప్రభా. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం అనుసరించి ఏదైతే మీరు దావీదుకు అనుగ్రహించినారు ఈనాడు ప్రభా, మీ జనితైక కుమారునిలో నా కుమారుకు దయచేయబడినటువంటి ఆ వరములను ప్రజ్వలింప చేయుటకు ప్రభా తగిన ఆత్మీయ జీవితము ప్రభా, మీ యొక్క ప్రేమను ప్రభా ధరించుకొని ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ లేఖనం సెలవిస్తుంది ప్రభా, మా జీవితాల్లో తన్ని మీ ప్రేమ లేదు ప్రభా, మీ వాక్యమునకు చోటు లేదు తన్ని నైనా దయతో జ్ఞాపకం చేసుకుంటూ రండి. హృదయమును నిర్మలంగా చేస్తురండి, మనస్సాక్షిని నిర్మలంగా శుద్ధి చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి ప్రభా. నాడు మీ దాసుని జీవితంలో వచ్చినటువంటి ఆ గొప్ప నష్టంలో అరోనా కళ్ళం వద్ద ప్రభా మీరు బలిపీఠం వద్ద తన అర్పణను అంగీకరించిన దేవుడుగా ఉన్నారు ప్రభా. ఈనాడు అనేక విధములైన తెగుళ్ళు ప్రభా, ఆత్మీయ దారిద్ర్యము తండ్రి, శిక్ష, వీటన్నిటిలో ప్రభా తండ్రి అరోనా అనుభవాలు లేకుండా ప్రభా తన్ని నేను తప్పించుకొని జీవిస్తున్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని తన్ని నేను అరోనా అనుభవాల్ని ప్రభా యథార్థంగా కలిగి తన్ని నేను సేవించడానికి మీరే కృపనిమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి ప్రభా. సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా తన్ని నేను అన్ని పరిస్థితుల్లో ప్రభా మీరు మాకు చాలిన దేవుడుగా ఉండి పసరు, గొంగలి, చీడ పురుగులు తినివేసిన సమస్త పంటను తిరిగి మరలా మీరే అనుగ్రహిస్తూ రమ్మని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. నీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదనని మీరు ఆజ్ఞాపిస్తూ వచ్చినారు కనుక తండ్రి మీ తొలకరి వర్షం, కడవరి వర్షము దేవా మునుపటి మహిమను మించిన కడవరి మహిమను మేము చూడలాగున ప్రభా మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, మీ వాక్యం సెలవిస్తున్నది మీరు సమస్తం బాగుగా చేయగలిగిన దేవుడు ప్రభా. ఈనాడు నన్ను మమ్మల్ని బట్టియే తండ్రి సమస్తం పాడుగా చేయబడింది ప్రభా. తండ్రి నైనా కనికరించండి ప్రభా. మా కిరీటం, మా అతిశయం నేల మీద పడింది ప్రభా, దయతో కనికరించండి. ఆనాడు దావీదును శత్రువు తరిమినట్లుగా ప్రభా ఈనాడు శత్రువు తరుముచున్నాడు ప్రభా, దయతో కనికరించండి. హెబ్రోన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీరే తండ్రి పునాదులను మీరే స్థిరపరచమని సన్నిధిలో వేడుకొంచున్నాం. అవమానమునకు రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు ప్రభా, మీరే కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి నైనా. అదే రీతిగా ప్రభా మరి హెబ్రోన్ నుంచి బేతేలుకు కూడా నడిపిస్తూ వచ్చినారు ప్రభా. ఈ ప్రాంతంలో కూడా తండ్రి సంఘ అక్కర కొద్దిగా ప్రభా మరి సంఘ ప్రార్థన కొన్ని మేరకు తండ్రి మీ సంకల్పానుసారంగా మీరే సంఘ సరిహద్దులను విశాలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నా తండ్రి గుడారంలో నేను ప్రభా నా తండ్రి ఆనాడు తండ్రి లక్షల సమాజంగా నీ సన్నిధిలో కూడుతూ వచ్చినారు ప్రభా. ఆ రీతిగా తండ్రి గొప్ప గొప్ప దైవజనులు కూడా తండ్రి నైనా మరి గుడారములలో ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఆత్మలు సంపాదిస్తూ వచ్చినారు. ఈనాడు మా జీవితాల్లో కూడా ఈ చెడ్డ తరంలో కూడా ప్రభా అపోస్తలుల కార్యాలు 2:42 ప్రకారంగా తండ్రి నైనా రక్షణ పొందుచున్న వారిని దినదినము మరి చేర్చిన రీతిగా ప్రభా ఈనాడు తండ్రి నైనా మహా సమాజంగా తండ్రి నైనా కడవరి మహిమతో ప్రభా నా తండ్రి గొప్ప సమాజంగా తండ్రి నైనా మేము కూడుకొని ప్రభా
నేను మహింపరచడానికి మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ఆత్మీయ అవసరత సమస్తం మీరు తీర్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవ మందిర ఔషధ కొరకైన సర్వ సమృద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా జరిగించబడుతున్న పరిచర్ధనం అంతటిని మీరు ఆస్వాదించమని, దేవానాడు ఇస్సాకు పంట నూరంతలుగా ఫలభరితంగా చేసినట్లుగా ప్రభా ఈనాడు తగ్గింపుతో ప్రభా నా తండ్రి నైనా మరి ఆనాడు మీరు శిష్యుల పాదములు కడిగినట్లుగా ప్రభా అటువంటి పరిచర్య చేస్తూ ప్రభా నూరంతల ఫలమును ప్రభా మేము మీ కొరకై సంపాదించడానికి మీరే మాకు నేర్పు నిపుణత గల హస్తమును దయచేయమని ప్రభా అటు ఆత్మ నింపుదలను మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవా సహాయం చేయండి. ఇంతవరకు చేయబడిన పరిచర్యను మీరు ఆస్వాదించండి. రానున్న దినాల్లో జరిగించబడే పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని, ఆత్మపూర్ణులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి సంఘానికి ఇవ్వబడిన మనవులను కూడా మీ పాసనలో పెడతా ఉన్నాం ప్రభా. మరి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి యేసరత్నం బ్రదర్ని కూడా మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. గాయం చేయవాడిని గాయం కట్టువాడని వాగ్దానం ఇచ్చారు. స్వస్థపరిచే యెహోవా దేవుడు ప్రభా మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. దేవా మీరు క్షణమాత్రలో సమస్తం బాగుగా చేయగల దేవుడు ప్రభా. మీ దాసుని కనికరించిన వారికి అన్నిటి ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా దయగల తండ్రి ప్రభా మరి బ్రదర్స్ అన్ని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి మనీ పోగొట్టుకున్నారని ప్రభా మరి చెప్తూ వచ్చిన తండ్రి కనికరించండి ప్రభా. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. తండ్రి ఏదో ఒక రూపంలో ప్రభా తిరిగి ప్రభా వారి కష్టార్జితం వారు పొందుటకు మీరే కృపనివ్వండి. అధైర్యపడకుండా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు సఫలపరచమని వేడుకుంటూ ప్రభా అదే రీతిగా ప్రభా మీద ఆశ్రయిస్కే బ్రదర్ కూడా తండ్రి మరి పరిచయకి వెళ్ళి వచ్చినారు తండ్రి ప్రభా. పరిచయం కూడా మీరే మరి నూరంతర ఫలబద్ధంగా ఆశీర్వదించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి దేవా. మరి మనకు సోదరి వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నా తండ్రి మీ యొక్క సమయంలో మరి ఏకాంగులు సంసారాలుగా చేయనటువంటి నీ శక్తి ప్రభా నీ కార్యం మహిమ ప్రభావం కలగదని మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి ప్రభా. నీ కార్యం నెరవేర్చి మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. బేతేల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చట ప్రభా నీ మహిమ ప్రభావములు తండ్రి మీ తేజస్ సన్నిధి ప్రభావము తండ్రి మీ సన్నిధి కాంతి ప్రకాశము తండ్రి కుడి ఎడమలో వ్యాపింప చేయబడినట్లుగా మీరే మీ కృపనిమ్మని ఈ రాత్రికాల సమయంలో తండ్రి బహుతేటగా మమ్మల్ని దర్శించి దావీదును సమకూర్చినట్లుగా మమ్మల్ని సమకూర్చడానికి దేవా నీ ముఖదర్శనం చేసుకుంటకై మీ మధుర స్వరాన్ని వినుటకై ప్రభా నీ పాదంలో చెంత చరిరీతిగా ప్రార్థించే కృపనిచ్చినందుకై మీకే వందనములు చెల్లిస్తూ దేవా విజ్ఞాపన ప్రార్థన చేసిన సకల పరిశుద్ధుల ప్రార్థనను మీరే ముద్రింప చేయమని, ప్రార్థించలేకపోయిన వారిని మనసులో ప్రార్థించిన వారి ప్రార్థనలు కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తూ ప్రభా మీద ఆసనను కూడా అల్పులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిష్ప్రయోజనమైన మమ్ములను కూడా తెచ్చిన ఉద్దేశాన్ని మీ సంకల్పాన్ని నెరవేర్చి మహిమ పొందమని ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరంధ్రపరచులో తోడుగుణమని వేడుకొంచు కేంద్రమైన హెబ్రోన్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. గురినంకులు కూడా కనికరించండి. మీ దాసు వృద్ధాప్యంలో కావాల్సిన ఆరోగ్య బలం దయచేయండి. దీర్ఘాశ తృప్తిపరచండి. సకల దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రపంచమంతటా బలంగా వాడబడుతున్న ప్రతి దైవజనుడు పరిచయం కూడా వినూరంతల ఫలభరితంగా ఆశీర్వదించమని సన్నిధిలో వేడుకొంచు ప్రభా. దేశంలో ఉన్న క్షామమును ఆత్మీయ దారిద్ర్యం నుంచి ప్రభా మీరు విడిపించి తిరిగి కృపాక్షేమం కలిగినటువంటి స్థితి మీరే మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ అధికారులు ప్రధానుల యొక్క రక్షణ కూడా తండ్రి మీ సన్నిధిలో వేడుకొంచిన ప్రభుత్వంలో అన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి. మా కొరకై మేలు విచారించే ప్రతి ఒక్కరిని కూడా వారి మేలు విచారించేటువంటి సంఘంగా మేము ఉన్నట్లుగా వారి క్షేమం మా క్షేమం నీ వాక్యం సెలవిచ్చినట్లుగా అట్లా మీ కృపను మాకు దయచేయమని వేడుకొంచు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ముగించుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ మీ పాసనకు వస్తూ ఉన్నాం. ఇతమైన వాక్యం నీకటి ఫలింప చేయండి. పరిశుద్ధ దేవ మీ పాసనకు వస్తుంటున్నాం ప్రభా. నాడు ప్రభా కోరుకున్న దేవుని చేత కోరుకున్నవాడు, అభిషేకించబడ్డవాడు ప్రభా, అనేక పవిత్రమైన వరములు కలిగినటువంటి వాడు, శత్రువులందరినీ జయించినటువంటి వాడు ప్రభా, దేవుని మందిరం యొక్క మచ్చును పొందినటువంటి వాడు, అయినప్పటికీ అవివేకిగా ప్రవర్తిస్తూ వచ్చింటున్నాడు. అవివేకిగా ప్రభా శత్రు చేత రేపబడుతూ వచ్చింటున్నాడు. ప్రేంగల మా పరలోక తండ్రి, అటు అతిశయిస్తూ వచ్చింటున్నాడు తన సైన్యమును బట్టి ప్రభా. అటువలే ప్రభా మరి క్షామమును, శత్రు చేత తరంబడే అనుభవములను, తీర్పులను, అంత మాత్రమే తెగుల చేత బాధింపబడే తీర్పులను తన మీదికి తెచ్చుకున్నాడు ప్రభా. అటువలనే ప్రభా మరి సిలువ రక్తం చేత కొనబడినటువంటి మేము అనేక పర్యాయములు అవివేకులముగా ప్రవర్తించి అవివేకులమై ప్రభా క్షామమును, ప్రభా చేతులు తరంబడే అనుభవములను, ప్రభా తెగుల చేత బాధింపబడే పరిస్థితులను మా జీవితంలో మేము తెచ్చుకుంటామని ప్రభా సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా మీ పాసనలో ఒప్పుకుంటా ఉన్నాం
ప్రేంగల తండ్రి, అయితే మా కొరకే మీరు సిద్ధపరిచిన బలిపీఠంకై మీకు స్తోత్రాలు ప్రభా. ఇట్లు సిలువను మీ ప్రియకుమారుని బలిపీఠం ప్రభా, తను తాను అర్పించుకున్నటువంటి పెట్టుటకు, ప్రాణం పెట్టుటకును దాన్ని తీసుకున్నటకు అధికారం కలిగిన మీ ప్రియకుమారుని కొరకే మీరు సిద్ధపరిచిన బలిపీఠమును, సిలువను బలిపీఠం దగ్గరికి వచ్చి తిరిగి ప్రభా మరి అవివేకం దారి తెచ్చుకున్న వాటిని ప్రభా, వాటిని విడుదల పొందుటకు మీరు మాకు అనుగ్రహించిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తిరిగి సమకూర్చబెట్టకు, తిరిగి కట్టబెట్టకు, ఏ శిక్షా విధిలోనికి రాకుండానట్లు ఆ సిలువను సమీపిస్తుండగా మీ జత్పని వారంగా, సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మమ్మల్ని అంగీకరించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ దీన మనసు, ఆ సాత్వికమును, ఆ తగ్గింపును కలిగినటువంటి వారమై ప్రభా, అట్లు మీ సాక్షులుగా జీవించడానికి, అట్లు మీ చిత్తం నెరవేర్చేవారు ఉండడానికి సంఘముగా మీరు మాకు సహాయం చేయమని, మీ మీ పిల్లలుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బేతేల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా, ప్రార్థన చేస్తూ ఉన్నాం. సరహద్దులు విశాలపరచండి ప్రభా. చేర్చబడిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా చేర్చబడాల్సినటువంటి వారి సంఖ్య చాలా ఉంది. ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంకా చేర్చబడవలసినటువంటి వారి కోసము దేవుని చిత్తానుసారంగా ప్రయాసపడడానికి సంఘంగా మీరు మాకు సహాయం చేయమని, వారమును మీరు అధికం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేర్చబడిన వారిని బలపరచండి, స్థిరపరచండి. ఇంకా అనేక మందిని ప్రభా దేవునింట్లో నడిపించండి, ఆకర్షించండి, తీసుకొని రండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా బేతేల్లో జరబడుతున్నటువంటి సేవ, పరిచర్య అంతటిని దీవించండి. వారి పరిచర్యలు ప్రభుదిన పరిచయను దీవించండి. అట్లు రేపు బుధవారం ప్రభా కాకులపాడు పరిచయను దీవించండి ప్రభా. అదేవిధంగా సోమవారం జరిగిన పరిచయ పెరికిడిలో ప్రభుత్వమైన వాక్యం గట్టి ఫలింపచేయండి. ఇంకా పరిచయను ఆస్వాదించండి, నూతనని తీసుకొని రండి ప్రభా. ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిచయను విస్తరింపచేయండి, అనేకులను ఆకర్షించండి. పెరికేడ్లో ఉన్నటువంటి దేవుని ఏర్పాట్లు ఉన్న వారందరినీ కూడా నడిపించండి ప్రభా. ఆ గ్రామమును మీరు కదిలించండి. కాకులపాడును కూడా మీరు దర్శించండి, కనికరించండి, కదిలించండి ప్రభా. వీరవలయను కూడా మీరు కనికరించండి, దర్శించండి ప్రభా. అక్కడ కూడా గొప్ప సాక్షి సమూహము చిన్న మంది వల్లే ప్రభా చేరవచ్చినట్లు మీరు సహాయం చేయండి. జరిగించబడుతున్న గ్రామ పరిచయలు మీరు ఆస్వాదించండి. తిరిగి ప్రభా బైబిల్ పట్టణంను మీరు దీవించి ప్రభా, మరి వల్ల మీ పాదం మీద కూర్చొని ప్రభా మా ఇద్దరు నుండి ఎన్నడూ తొలగించబడిన జీవవాక్యంను మేము నేర్చుకున్నట్లు, అందులో ఉన్నటువంటి బలమును, శక్తిని, జీవమును పొందుకున్నట్లు, దాని చేత నింపబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అటువలే పరలోక జ్ఞానం చేత నింపబడిన సంఘముగా ప్రభా, అటువలే అనుభవ జ్ఞానం చేత అనేకుల్ని ప్రభులో నడిపించగలిగినటువంటి ప్రభా సంఘముగా, అటువంటి నీ పిల్లలముగా మేము ఈ భూమి మీద ఉండున్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అటువలే దేవుని వాక్యం చేత శుద్ధి చేయబడిన, కలంకము, డాగు, మడత, మచ్చ లేని సంఘముగా ప్రభా, దేవుని చేత ఏ నేరారోపణ మోపబడిన సంఘముగా బేతేలుండినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. తిరిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ తండ్రి, మరి శుక్రవారము పూట స్త్రీల కూడికి కూడా కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. ఆల్నైట్ ప్రేయర్స్ కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ శుక్రవారం విజిటింగ్స్లో సహాయం చేయండి. శనివారం పాస్ ప్రార్థనలో సహాయం చేయండి. ప్రేంగలింగ్ తండ్రి, అదేవిధంగా ప్రభా ఆదివారం ప్రభుదిన పరిచర్యలో మీరు సహాయం చేయమని, సండే స్కూల్ పరిచర్యలో సహాయం చేయమని, శనివారం మందిరం శుభ్రం చేసే పరిచర్యలో కృప చూపించమని, ఆదివారం ఉదయకాలం వంట పరిచర్యలో వాడబడే వారిని బలపరిచి మీరు వాడుకోమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా పరిచర్య చేయ వారికి కావాల్సిన నైపుణ్య హస్తాన్ని మీరు దయచేయండి. ప్రేంగలింగ్ తండ్రి, వారి వారి అంతస్తుల్లో ఎంతో భయంతో ప్రభు కొరకై చేస్తున్నటువంటి పరిచర్యను ప్రభా మరి నమ్మకంగా జరిగించుటలో మీరు వారికి కావాల్సిన కృపను గ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. బేతేల్లో ఉన్న ప్రతి కుటుంబము ఈ లోకంలో జ్యోతులలో ప్రకాశించి అనేకుల్ని దేవుడికి ఆకర్షించినట్లు ఈ దీప సమయంలో మీరు సహాయం చేయండి. ప్రేంగలిగిన తండ్రి, ప్రార్థిస్తూ ఉంటున్నాము ప్రభా. మరి గర్భవతిలో ఉన్న సహోదరులను జ్ఞాపకం చేసుకునండి, సుఖమైన ప్రసక సిద్ధపరచండి ప్రభా. చాలామంది పిల్లలు, యవనస్తులు ప్రభా మరి సంపూర్ణ రక్షణలోనికి రాగలటకు మీరు సహాయం చేయండి ప్రభా. బేతేల్లోని యవన సహోదర సహోదరులు రక్షించబడి నీ కాడి కిందికి రాగలుగుటకు, బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వటకు మీరు సహాయం చేయండి. అటువలే బేతేల్లో ఉన్న ప్రతి కుటుంబము ఆత్మీయంగా కట్టబడినట్లు, భర్తకు రక్షణ లేని, భార్యకు రక్షణ లేని, పిల్లల రక్షణ కుటుంబాలని మీరు సంపూర్ణ విశ్వాస గురుములుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అటువలే ప్రభా చాలామంది ప్రభా మరి నీట్ ఎగ్జామ్ రాశారు ప్రభా. వారికి ఇచ్చిన ర్యాంక్స్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి మంచి కాలేజెస్లో మీరు వారికి సీట్స్ దయచేయండి. కౌన్సిలింగ్లో మీరు వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. సన్ని కోసం ప్రార్థన చేస్తున్నాం సోదరు ప్రభా. మరి తన రక్షణ దయచేయండి ప్రభా. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆనందరావు గారు కూడా రక్షణ దయచేయండి ప్రభా. మరి డబ్బులు పోగొట్టుకున్నాడు ప్రభా, తను కూడా కనికరించి
ప్రభా పోగొట్టుకున్న డబ్బును తిరిగి మీరు పొందడానికి ప్రభా మరి దొంగను కూడా మీరు పట్టించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పోలీసు వారు కూడా ఈ విషయంలో ప్రభా సహాయం చేయడానికి మీరు సహాయం చేయండి, సహాయపడే మనస్సు మీరు వారికి దయచేయండి. సహోదరి ప్రభా యేసురత్నం గారు గుండె బలహీనతో బాధపడుతున్నారు, సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మీ దాసుని కృపకై మేలుకై జ్ఞాపకం చేసుకోండి. సో దేవానందరావు గారు బావమరిది వివాహం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. బేతేల్లో ఇంకా వివాహం కోసం సిద్ధపడుతున్నటువంటి పిల్లలు, జీవిత పాలిభావసులు కనబడుతున్నటువంటి వారికి సరైన జీవిత పాలిభావసులను దయచేయమని మీ పాసులో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది ఉద్యోగ ప్రయత్నాల్లో వారి ప్రయత్నాలు సఫలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వారు చేస్తున్న పనులను మీరు దీవించండి, ప్రేమ కలిగించండి. కుటుంబాలపై మీకు కనికరం ఉంచండి, ప్రేమ కలిగించండి. బేతేలు యొక్క సాక్ష్యం నలుదిశలుగా మీరు విస్తరింప చేయండి. ప్రభా ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ మీరు అక్కడ కొరికే మనం సిద్ధపరచండి. సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా మేము సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచే సంఘంగా ప్రభా మేము ఉండునట్లు మీరు సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏ కుటుంబంలో ఏ అక్కరుందో, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ కుటుంబంలో ఏ పోరాటం ఉందో, ఏ కుటుంబంలో ఏ నష్టం ఉందో, ఏ కుటుంబంలో ఏ కీడుందో మేము ఎరగం. కానీ సమస్తం ఎరిగినటువంటి దేవుడు అయిన మీరు కుటుంబాలన్నింటిని అప్పచెప్పుకుంటూ కుటుంబాల పైన మీ కనికరము, మీ దయ ఉంచి వాటిని దీవించి కట్టి బలపరిచి ప్రభా నీ మహిమను కనబరిచి, మీ దీవెనను కనబరిచి, మీ ప్రేమను కనబరిచి, నీ వెలుగును కనబరిచి, మీ ఆశీర్వాదాన్ని కనబరిచే కుటుంబాలుగా చేయమని వేడుకుంటూ విడిచి వచ్చిన సంఘములో చేసిన పరిచయను మీరు దీవించమని ప్రభా బేతేలకు ప్రభా ఆశీర్వాదకరంగా మీ నామంకి ఎంతో మహింకరంగా ప్రభా మమ్మలను మా పరిచయను మీరు ఉంచమని అని మీ దాసాలను మీ బలిష్టాసాలను అప్పచెప్పుకుంటూ ప్రభా మరి ప్రార్థిస్తుంటున్నాము. అదేవిధంగా మరి ఆరోగ్యవంతులుగా ఉంచండి. మరి ప్రకాశ్రావు అక్కను కూడా క్షమత తెచ్చారు, స్తోత్రాలు. రంగల్ తండ్రి అక్కడ రామగుండంలో గడిపిన దేవునికరంగా ఉంచడానికి ముస్తిస్తూ మరి ఈస్కేనని బట్టి వందనాలు. మంచిర్యాల పరిచయను ముద్రించండి. అదేవిధంగా చేయబడిన పరిచయను ఆశీర్వదించమని కర్ణాటక నుండి మా బీదర్ నుంచి వెళ్ళి మా పిఏ సిస్టమ్ తీసుకొచ్చిన కరుణాకరణ రాజేశ్వరిని బట్టి స్తోత్రాలు. పిఏ సిస్టమ్ని దీవించండి. ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ మందిర వెనక స్థలాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. పక్కన కూడా షెడ్ వేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మా హస్తంలను బలపరచండి. ప్రతి అవసరం తీర్చే నమ్మదగిన దేవుడు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు బాధ్యత గల సహోదరుల్ని పరిశుద్ధులందరినీ పేరు పైన దీవించమని, మిగిలిన అల్పమైన నన్ను మీ దాసాలను జ్ఞాపకం చేసుకుని వచ్చిన వారిని దీవించి పంపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయగల తండ్రి, సహోదరి మల్లేశ్వరి తన భర్తను పోగొట్టుకుని ఉన్నారు ప్రభా. సైమన్ని, శ్యామ్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. గిడియోన్ గారిని, అక్కను కూడా సత్యవతి గారిని జ్ఞాపకం చేసి కుటుంబాన్ని ఆదరించండి ప్రభా. బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. వారి కన్నీరు తొడవండి. ఆదరణకరమైన మీ సన్నిధి ఆ కుటుంబంతో ప్రత్యేకంగా మీరు ఉంచమని వేడుకుంటూ ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సాహసం, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప ఇక్కడ చేరిన వారికి, స్వలోకం చెందిన వారికి దావీదు సమకూర్చబడినట్లుగా మనమును శిలువ యొద్ద సమకూర్చబడినట్లు అవివేకులము కాక పరలోక జ్ఞానంతో నింపబడి దేవుని ఆసక్తితోనూ జ్ఞానంతో సేవించి అనేకులు ప్రభు కొరకే సంపాదించినట్లు ఆ రక్షణార్థమైనటువంటి శిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప అవివేకములను తప్పించి ఆయన జ్ఞానంతో నింపడి ఆయన సేవించినట్లు మనకును దావీదుకు తోడైనట్లు మనకును తోడై నడిపించును గాక. ఆమేన్. దురిత దూరుడా నీ దరి చేరగా, దురిత దూరుడా నీ దరి చేరగా, నాదు పాప శాపము దీచి, నాదు పాప శాపము దీచి, దరిజేచితివి కృపతో, దరిజేచితివి కృపతో, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు. ప్రైజ్ లార్డ్.